విజయలక్ష్మి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత తల్లి. ఆవిడని అత్యంత పాశవికంగా ఏసేయటానికి స్కెచ్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆవిడ తీవ్ర ఆందోళనతో అమెరికాకి పారిపోయినట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇంతకీ వైఎస్ విజయలక్ష్మి గారికి ప్రాణహాని ఎక్కడి నుంచి ఉంది? ఆవిడ ఎన్నికలు అయిపోయేంత వరకు అమెరికా నుంచి రారా? మరి జగన్మోహన్ రెడ్డి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయరా? అసలు ఆవిడ హత్యకి ఎవరు స్కెచ్ చేశారు అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలకి ఒక శవం కావాల్సినటువంటి అవసరం ఉందనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. తన పార్టీ పునాదులే రాజశేఖర రెడ్డి మరణం తర్వాత రాజశేఖర రెడ్డి శవాన్ని అడ్డం పెట్టుకుని పార్టీ పెట్టి అప్పుడే ముఖ్యమంత్రి అవ్వాలని సంతకాలు పెట్టించుకున్నటువంటి నీచమైనటువంటి చరిత్ర కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి 2014 ఎన్నికలకి తన తండ్రి మరణాన్ని, తన తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని పోవడం జరిగింది. అయితే ఆ ఎన్నికల్లో ఓడిపోయాడు. ఆ తర్వాత 2019 ఎన్నికలకి శవం అవసరమైంది. మరో పెద్ద తలకాయి రాజశేఖర రెడ్డికి తలలో నాలుక, రాజశేఖర రెడ్డికి అన్ని విధాలుగా 30 ఏళ్లుగా అండగా నిలిచినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారిని అత్యంత పాశవికంగా తాడేపల్లి కోట నుంచి వచ్చినటువంటి డైరెక్షన్తో జగన్మోహన్ రెడ్డి సొంత తమ్ముడు భారతీ రెడ్డి గారి బావ అవినాష్ రెడ్డి అండ్ కో అత్యంత పాశవికంగా పులివెందుల్లోనే గొడ్డలతో నరికి చంపినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే మళ్ళీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒక శవం కావాలి. వాళ్ళ శవం వీళ్ళ శవంతో పని అవ్వదు. జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు కూడా ఇంట్లో శవమే కావాలి అనేటువంటి ఆరోపణలు తీవ్రంగా అతను ఎదుర్కొంటూ ఉండటం జరుగుతోంది. అదేవిధంగా కొంతమంది కీలక నాయకులు కూడా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, తెలుగుదేశం పార్టీ నాయకులు నేరుగానే చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి వల్ల 3-4 ప్రాణాలకు ముప్పు ఉంది. ఒకటి వైఎస్ విజయలక్ష్మి గారు, రాజశేఖర రెడ్డి గారి సత్యమని, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి మళ్ళీ ఆ సెంటిమెంట్ కోసం ఆవిడని లేపేసేటువంటి అవకాశం ఉందని. 2 వైఎస్ షర్మిల గారు చెల్లి, ఆవిడని కూడా లేపేసేటువంటి అవకాశం ఉంది. ఆవిడ కూడా ఎదురు కాంగ్రెస్ పార్టీలో ఉంది అనేటువంటి ఆరోపణలు. 3 వైఎస్ భాస్కర్ రెడ్డి, ఎవరైతే వివేకానంద రెడ్డి కేసులో జైలుకు పోయి బయటకు వచ్చాడో అవినాష్ రెడ్డి తండ్రి. అదేవిధంగా అవినాష్ రెడ్డికి కూడా ముప్పు ఉందని నాబొట్టుడు ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ముఖ్యమంత్రి అవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఏమన్నా చేస్తాడనేది ఇవాళ మార్కెట్లో నడుస్తున్నటువంటి టాక్. అయితే వీళ్ళు కాకుండా ఆ కేసులో, వివేకానంద రెడ్డి కేసులో ఎవరైతే అప్రూవర్గా మారున్నాడో దస్తగిరి, అతనికి కూడా ప్రాణాలకు హాని ఉండేటువంటి అవకాశం ఉంది. వీళ్ళు కాకుండా వైఎస్ సునీతారెడ్డికి కూడా ప్రాణహాని ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ పులివెందులలో లేదా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులకు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించే వాళ్ళకి కానీ ఈ 2 వర్గాల్లోని దాదాపు 65 మందికి ప్రాణాలకు ముప్పు ఉందంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉపయోగం ఉంది. సరే, మొత్తానికి ఇప్పుడు తల్లి మ్యాటర్కి వస్తాం. వైఎస్ విజయలక్ష్మి గారు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఏ రోజు రాజకీయాలు చూడనటువంటి ఆవిడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేయడం కోసం రోడ్ల మీదకి వచ్చింది. సరే, ఆ తర్వాత కూతుర్ని ముఖ్యమంత్రిని చేద్దాం తెలంగాణ కనుక్కొని ఆడికి కూడా పోయి ప్రచారం చేసింది అనుకో. ఆవిడకి కావాల్సింది ఒకటే, ఇక్కడ కొడుకు ముఖ్యమంత్రిగా ఉండాలా, అక్కడ కూతురు రాజకీయంగా ఎదగాల, రాష్ట్రం మాత్రం సర్వనాశనం అయిపోవాలి, ఆమెకు అనవసరం అది. అయితే మొత్తానికి ఇప్పుడు వైఎస్ విజయలక్ష్మి గారు కూతురు మధ్య, కొడుకు మధ్య ఆవిడ అనేక రకాలుగా నలిగిపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తిలో వాటాని ఇవ్వాలా షర్మిలాకి, రాజకీయంగా అవకాశాలు ఇవ్వాలా షర్మిలాకి. జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో చెప్పకూడదు తింటా ఉంటే ఆ పార్టీకి ప్రాణాలు పోసి 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం జరిగింది షర్మిలా గారు. అటువంటి షర్మిలాకి రాజకీయంగా ఒక ఎంపీఓ బొంపీఓ ఇవ్వమంటే ఇవ్వనన్నాడు. రాజశేఖర రెడ్డి సంపాదించినటువంటి ఆస్తిలో వాటా ఇవ్వమంటే అదే ఇవ్వనన్నాడు. అయినా కొడుకును వదిలేసిందా? లేదు. అంటే భయం కూడా ఉండొచ్చు ఆవిడికి. ఎందుకంటే వివేకాన్ని వేసేసింది జగన్మోహన్ రెడ్డి అనేది ఆవిడికి చాలా స్పష్టంగా తెలుసు. ఈ నేపథ్యంలో ఆవిడ వ్యతిరేకిస్తే ఆవిడని కూడా వేసేసేది చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో వేసి ఓట్లు పొందేటువంటి నీచమైనటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేస్తాడు అనేది ఒక తల్లిగా విజయలక్ష్మి గారికి తెలుసు. కాబట్టే ఆవిడ వ్యతిరేకించలేక జగన్మోహన్ రెడ్డి పిలిచినప్పుడల్లా వచ్చి జగన్మోహన్ రెడ్డికి పబ్లిక్ ముందు ఒక ముద్దు పెట్టి ఆశీస్సులు ఇచ్చినట్టుగా ఇచ్చి ఆవిడ వెళ్ళిపోతూ ఉంటుంది తప్ప జగన్మోహన్ రెడ్డి ఏకంగా ఆవిడకు ఉన్నటువంటి గౌరవాధ్యక్షుల పదవిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పీకి పక్కన వేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. అంటే తల్లి చెల్లె జగన్మోహన్ రెడ్డి వైపు లేరు. తల్లి చెల్లె రేపు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయరు. కడప పార్లమెంట్లో రేపు షర్మిలా గారు ఎవరు ఓటేస్తారు? కాంగ్రెస్ పార్టీకి వేస్తారు. తల్లి విజయలక్ష్మి ఎవరికి వేస్తాయి? నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీకి వేస్తాయి. బయటకు జగన్కి వేస్తా అని చెప్పి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వేసేస్తాడు అనేటువంటి భయం ఆవిడకుండొచ్చు. అయితే ఇటీవల వైఎస్ విజయలక్ష్మి గారు ఎక్కడా కనిపించలేదు కాంగ్రెస్ పార్టీతో, వైఎస్ షర్మిలతో కానీ, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డితో కానీ. ఎందుకయ్యా అంటే ఆవిడ అమెరికా పోయింది అనేటువంటి టాక్, ఏదో ఊరికే సరదాగా పోయింది అనేటువంటి టాక్ ఉన్నప్పటికీ ఆవిడ వెళ్ళింది కేవలం ప్రాణ భయంతో అనేటువంటిది పులివెందుల్లో, కడపలో వచ్చేసి జరుగుతుంది ఇవాళ. ఎందుకంటే ఎన్నికలకు ముందు సింపతి కోసం జగన్మోహన్ రెడ్డి ఎంత నీచానికి దిగజారుతాడనేది మొన్న మనం విజయవాడలో చూసాం. ఒక రాయితో అతనే డ్రామా వేసుకొని రాయి దాడి హత్యాయత్నం అంట. ఒరే బొక్కా పకీర్లు వైసీపీ పేటీఎం బ్యాచ్, ఆ చిన్న రాయితో ఎవడన్నా చచ్చిపోతారంటారా? నాకు అర్థం కదా. దాన్ని హత్యాయత్నం అని ఎట్టంటారా? చంద్రబాబు నాయుడు గారి మీద రాయేస్తేనేమో
భావ ప్రకటన స్వేచ్ఛ. వీడి మీద వేస్తేనేమో ఈయన హత్య చేయడానికి ఈ పోటుగాడిని వీడిని వేసేయాలనుకుంటే బుల్లెట్తోనే గన్నుతోనే కాల్చేస్తారు కానీ ఒక బుల్లెట్ తోటి ఇతని మీద రాయేస్తారంటారా సిగ్గులేని వల్లరా. అయితే వీళ్ళు ఏమంటారు ఇప్పుడు కోడికత్తి డ్రామా 2019 ఎన్నికల ముందు వాళ్ళే చేశారుగా, బాబాయిని వాళ్ళే వేసేసుకున్నారుగా, ఇవి రెండు చంద్రబాబు నాయుడు గారు అకౌంట్లో వేసారుగా. అప్పుడంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నీచమైనటువంటి వ్యక్తి అధికారంలో ఉన్నాడు. తన అధికారంలో ఉండి తన మీద దాడి జరిగితే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేటువంటి నీచానికి దిగజారేటువంటి వాడు ముఖ్యమంత్రి స్థానంలో ఉండడానికి అర్హుడా? కాబట్టి ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలవటం కోసం, సింపతి క్రియేట్ చేయడం కోసం సొంత తల్లి అయినా, చెల్లి అయినా, బంధువు అయినా, పార్టీ వాడైనా ఎవడైనా లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి వేసేస్తాడనేది వాళ్ళందరికీ తెలుసు. కాబట్టే విజయలక్ష్మి గారు ఇక్కడ లేరు అని తెలుస్తోంది. మరి ఎన్నికలు అయిపోయేంత వరకు ఆవిడ ఇండియా రారేమో అనేటువంటి ఆందోళన కూడా నడుస్తోంది.